లేవియ కాండం 22వ అధ్యాయంలో 29 నుంచి 33 వరకు. మీరు కృతజ్ఞ బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే, దేవుడు హేబేలు అర్పించేటువంటి బలిని అంగీకరించటానికి ముందు హేబేలును అంగీకరించాడు. కాబట్టి మన జీవితం మొదట దేవునికి అంగీకరించబడేట్టుగా ఉండాలి. తర్వాత మనం అన్ని విషయాల్లో కూడా ఆయనకు అంగీకారముగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఆయనకు అంగీకరింపబడాలి. ఆయనకు అంగీకరింపబడాలంటే ఆయన చెప్పినట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా జాబుల కొరకు యాక్సెప్ట్ చేయాలంటే దాని ప్రకారం దానికి తగినటువంటి హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, మరి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఏవేవైతే పెట్టారో, రన్నింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఏవేవి పెట్టారో అవన్నీ యాక్సెప్ట్ అయిన తర్వాతనే వాళ్ళు అంగీకరించబడతారు. అయితే ఆ యొక్క తర్ఫీదుకి ప్రిపేర్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడ యాక్సెప్టబుల్గా లేరో అక్కడ వాళ్ళు దాన్ని సరి చేసుకుంటారు. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బరువు తగ్గించుకుంటారు. లేదు, రన్నింగ్ ఎక్కువ పరిగెత్తలేని వాళ్ళు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేసి వాళ్ళకు తగినంత పరిగెత్తేట్టుగా చేసుకుంటారు. ఏది ఏమైనా మనకు ఒక్క మాటలో చెప్పాలంటే, యాక్సెప్టబుల్ అనే దానికి ఒక మనిషి ఈ లోకంలో ప్రయాసపడతాడు. ఏ కోర్స్ అయినా, ఏ జాబ్ అయినా ఆ స్థాయికి మలచబడతాడు. గమనించండి, అందరూ కూడా ఒకవేళ ఎస్ఐ సెలక్షన్కి అనుకుందాం, ఉన్న యవనస్తులందరూ కూడా యాక్యురేట్గా వాళ్ళు కోరుకున్న స్టాండర్డ్స్ ఉండవు. నాకు తెలిసి 190 మందికి ఉండవు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ స్టాండర్డ్స్కి వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు. సో ఇక్కడ మన ఆత్మ సంబంధంగా మన జీవితాలు దేవుడు యాక్సెప్ట్ చేసేట్టుగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. ఆయన దయగల దేవుడు. మలుచుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. లేదు, నాది ఓకే, నేను ఇంతే అనుకుంటే ఇంక అంతే, జీవితంలో మార్పు ఉండదు. కాబట్టి ఆత్మీయ జీవితం ఏంటంటే మలచబడుతూ ఉండాలి. ఎవరి జీవితమైనా మలచబడని స్థాయిలో ఉందంటే ఆ వ్యక్తి జీవితం ఆత్మీయంగా సరిగా లేనట్టే. అందులో సందేహం ఏం కూడా లేదు. నేను యేసుప్రభువుని నమ్ముకొని 43 సంవత్సరాలైంది. కానీ ఇప్పటికీ కూడా దేవుడు తన కృపచేత నా జీవితాన్ని మలుస్తూనే ఉన్నాడు. ఒకవేళ నేను మలవబడని స్థితికి వెళితే ఇంకా అది అయిపోయినట్టే. కాబట్టి మనము మలచబడుతూ రావాలి. ఆయనకు అంగీకారంగా ఉండాలి. ఆయనకు అంగీకారంగా ఉండాలంటే ఏంటంటే, మనం వాక్యంలో ఆయనకి ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో, ఆయన ఏది అంగీకరిస్తాడో, ఏది అంగీకరించడో, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. విశ్వాసులకే కాదు, చాలామంది పాస్టర్లకు కూడా తెలియదు దేవుడు ఏమి అంగీకరిస్తాడు, ఏమి అంగీకరించడని. గత వారంలో నేను ఒక పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడాను. అది దేశం కొరకు విజ్ఞాపన ప్రార్థన సంబంధించింది.
అయితే ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నశించిపోవాలి అంటున్నాడు. అది యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు? యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు ఏమైంది? ఆయన ప్రార్థన వేస్ట్, ఆయన టైం వేస్ట్, అన్నీ వేస్టే. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మన జీవితంలో స్పిరిచువల్ వరల్డ్లో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో దేవునికి యాక్సెప్ట్ కానివి మన జీవితంలో ఉంటే దాటి వల్ల ఏం ప్రయోజనం లేదు, టైం వేస్ట్. కాబట్టి మనం యాక్సెప్టబుల్గా మలచబడాలి, కోరుకోవాలి దేవుని దగ్గర, ప్రభా నన్ను ఇంకా మలుచుము. అదే దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారయ్యాలంటే ఆయన అన్నీ పరిశీలించుకొని ఆయన అన్నీ కూడా వాక్యంతో సరి చేసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని దాదాపు ఆయన ధర్మశాస్త్రాన్నే తన ఆంతర్యంలో ఉంచుకున్నానని 40వ కీర్తనలో ఆయన చెబుతూ ఉన్నాడు. 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుని జీవితంలో ఉన్న అతి శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనది ఏంటంటే ఆయనకు దేవుని చిత్తం చేయడము సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏకంగా దేవుని ధర్మశాస్త్రమే ఆయన ఆంతర్యములో ఉన్నదంట. అంటే ఆ ధర్మశాస్త్రం ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆయనకు బాగా తెలుసు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో, దేవునికి ఏది అంగీకారమో ఏది అంగీకారం కాదో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి అది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే మనం ఇష్టానుసారంగా మనము జీవిస్తూ దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు అనుకోవడం పొరపాటు. అసలు కయీనుకి దేవుని పైన కోపం వచ్చింది. ఎందుకు? తన అర్పణను దేవుడు అంగీకరించలేదు. అంటే దేవుని పైన తను కోపపడుతూ ఉన్నాడు. తప్పు ఎవరిలో ఉంది? కయీనులో ఉంది. చాలాసార్లు మనకు కూడా అలాంటి సందర్భం వస్తుంది, దేవుని పైన కోపం వస్తుంది. యోనా లాంటి భక్తునికి కూడా వచ్చింది. అయితే తప్పు ఎప్పుడు ఎక్కడుంది? మనిషిలోనే ఉంది. అయితే సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అంటే దేవుని జ్ఞానము పొందినటువంటి మహాజ్ఞాని ఆయన ఏమంటున్నాడంటే 19వ అధ్యాయంలో 2-3 వచనాలు కలిసి ఉంటాయి. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. కాబట్టి ఎవరికైనా దేవుని పైన కోపం వస్తే దానికి కారణం ఏంటి అని ఒక్క మాటలో సొలొమోను రాశాడు. అంటే ఎక్కడో మూర్ఖమైన పని, మూర్ఖమైన ఆలోచన వ్యక్తి చేసినప్పుడు తన ఎదురుగా ఉన్న పరిస్థితి తారుమారవుతుంది. అప్పుడు ఎవరిపైన కోపం చేసుకోవాలి? తనపైనే కోపం చేసుకోవాలి. ఏమని? అరే ఏంటి నేను ఇలా బుద్ధి లేని పని చేశానే, ఇలా చేసి ఉండకూడదు అని తనపైన కోపం చేసుకోవాలి. కానీ సహజంగా మనిషి దేవుని పైన కోపం చేసుకుంటాడు. అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకు అంగీకారంగా ఉండాలి. మనం మూల పాఠంలోకి వచ్చినట్టయితే లేవియ కాండంలోకి ఇక్కడ కృతజ్ఞత బలి గురించి చెప్పబడింది. అయితే నేను జనరలైజ్ చేసి చెబుతున్నా. అంటే ఏంటి? ఏదైనా సరే కృతజ్ఞత స్తుతులు కానివ్వండి, ఆరాధన కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, ఉపవాసం కానివ్వండి, ఏవైనా సరే దేవుని చేత అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను. అది మన యొక్క సందేశ సారాంశం. సో దానికి ఆయన కొన్ని
విషయాలు అక్కడే మనం చదువుకున్న వాక్య భాగంలోనే కొన్ని విషయాలు చెప్తున్నాడు. అంటే ఎలాగా మనం యాక్సెప్టబుల్గా ఉండగలము. గమనించండి, ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. నూతన నిబంధనలో కూడా మనం చూసినట్టయితే పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రోమీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు. 12వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొంది. కాబట్టి ఇక్కడ కూడా యాక్సెప్టబుల్ అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో వాడారు. యాక్సెప్టబుల్గా ఉండాలి, దేవుని దృష్టికి అంగీకరించబడాలి. అలాగ అంగీకరించకపోతే ఆ జీవితం దేనికి కూడా పనికిరాదు. కాబట్టి అంగీకరించబడాలి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా దావీదు చాలా సింపుల్ ప్రేయర్స్ చేశాడు. ఏంటంటే, నేను నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చెయ్యి. దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. అంటే ఆయన ఒక్కటే అనుకున్నాడు, నా లైఫ్ దేవునికి యాక్సెప్టబుల్గా ఉండాలంటే నా వల్ల కాదు, దేవుడే సహాయం చేయాలి. ఆయన సహాయం లేకుండా నేను ఆయనకి యాక్సెప్టబుల్గా జీవించలేను. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అంగీకారముగా ఒక మనిషి జీవించాలంటే తప్పక దేవుని సహాయం అవసరం. ఇక్కడ మనం మూల పాఠంలోకి వస్తే కొన్ని విషయాలు, అంటే ఇక్కడ కృతజ్ఞత గురించి చెప్పారు కాబట్టి ఆయన 30వ వచనంలో, ఆనాడే దాన్ని తినివేయవలను, మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు, నేను యెహోవాను. కాబట్టి ఇక్కడ దేవునితోటి అనుబంధం ఏంటంటే ప్రతిరోజు ఒక నూతనమైనటువంటిది. నిన్న చేశాము కాబట్టి ఈరోజు చేయక్కర్లేదు, నిన్న బైబిల్ చదివాము కాబట్టి ఈరోజు బైబిల్ చదవక్కర్లేదు అన్నటువంటి పద్ధతి కాదు. ఏనాటికి ఆనాడే నీవు ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని అందులోని భావం. ఆ అనుభవం నీకు ప్రతిరోజు ఉండాలి. నిన్న అయింది కాబట్టి ఈరోజు అక్కర్లేదు, నిన్ను బాగా ప్రార్థన చేసుకున్నాం ఈరోజు అక్కర్లేదు అనేది కాదు. ప్రతిరోజు కూడా ఇవి ఉండాలి. అంతేకాదు, ఆయన మాట్లాడుతూ దేవునితోటి అనుబంధం, యేసుప్రభు కూడా పరలోక ప్రార్థనలో ఏం చెప్పాడు? అనుదిన ఆహారం ఇమ్మని అడిగాడు. అనుదిన ఆహారం అంటే చాలాసార్లు మనం ఈ లోకంలో భోజనం అని అనుకుంటాం, కానీ అక్కడ ఆత్మ సంబంధంగా ఏంటంటే మన ఆత్మ జీవించటానికి, మన ఆత్మ ఎదగడానికి మనకు అనుదినము దేవుని యొద్ద నుండి ఆహారం కావాలి. అది పరిశుద్ధాత్మ చేతనే మనకు దొరుకుతుంది. ఒకవేళ అంగళ్ళలో దొరికితే చాలామంది కొనుక్కునేవాళ్ళు, అయితే బీదలు అసలు కొనుక్కోలేరు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఏవి కూడా దేవుడు ఎలా పెట్టాడంటే అందరికీ సమానమైన అందుబాటులో పెట్టాడు. హల్లెలూయా. నీవు పలాని కులం కాబట్టి నీకు ఎక్కువ అందుబాటులో ఉండేది ఉండదు, లేకుంటే నువ్వు మహా చదువుకున్నావు కాబట్టి నీకు ఆత్మీయత అందుబాటులో ఉంటుందని కాదు. ప్రతి వ్యక్తికి దేవుడు తన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను సమీపంగా ఉంచాడు. కాబట్టి ప్రతిరోజు ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది ఏం చెప్తున్నాడు? 31వ వచనం,
మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. కాబట్టి ఇది ఎందుకు వస్తుంది? నీ కృతజ్ఞత బలి అంగీకరించబడాలంటే, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, నీ స్తుతి ఆరాధన అంగీకరించబడాలంటే నువ్వు అనుదినము దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనవలెను. అంటే అక్కడ అర్థం ఏంటి? నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోకపోతే నీ కృతజ్ఞత అంగీకరించబడదు, నీ బలులు అంగీకరించబడవు, నీ ప్రార్థన అంగీకరించబడదు అని అక్కడ అర్థం. కాబట్టి మనం కండిషన్స్ ఏంటంటే, అంగీకరించబడాలంటే ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనం అనుసరించేవారుగా ఉండాలి. దావీదు అదే చేశాడు. ఏకంగా ధర్మశాస్త్రాన్ని ఆయన ఆంతర్యంలో ఉంచుకున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. కాబట్టి దేవుని నామము అపవిత్రపరచబడకూడదు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనం చేసేటువంటి పొరపాటు వలన, మన అవిధేయత వలన దేవుని నామము అపవిత్రపరచబడేటువంటి ప్రమాదము ఉంది. ఇందు నిమిత్తమే కదా అన్ని జనుల్లో దేవుని నామము మిమ్మును బట్టి దూషించబడుచున్నది అని పౌలు రోమాపత్రిక 2వ అధ్యాయంలో చెప్పడం మనము చూస్తాం. కాబట్టి ఆయన నామము అపవిత్రపరచకూడదు. అపవిత్రమైనటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. విషయాలకే కాదు, మాటలకు కూడా. అందుకే తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటల వలన మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అని రాశాడు. కాబట్టి మన జీవితంలో ఆయనకు యాక్సెప్టబుల్గా ఉండాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అదే సమయంలో ఇంకొక యాంగిల్ కూడా, ఆయన ఆజ్ఞలను నేను అనుసరిస్తూ ఉన్నానా అన్నది ఒక కోణం. అనుసరించకుండా ఎక్కడైనా అపవిత్రపరుస్తున్నానా అన్నది 2వ యాంగిల్. 2 యాంగిల్స్ అవసరమే. పరిసయ్యులు ఏం చేశారంటే, వాళ్ళు ఏమేం చేస్తున్నారో దేవుని కొరకు అవి మాత్రమే చూస్తూ ఉన్నారు. ఏమి చేయటం లేదో అది వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. పరిసయ్యుడు అంటున్నాడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నాకు కలిగిన వాటన్నిటిలో కూడా నేను 10వ భాగం ఇస్తున్నాను అని అంటున్నాడు. అంటే ఇదొక డిసెప్షన్. సైతాన్ ఏం చేస్తుందంటే, విశ్వాసుల్ని మోసగించేది ఏంటంటే, చాలామంది డెనామినేషనల్ సంఘాల్లో జరిగేది ఏంటంటే, సైతాను వాళ్ళని సులభంగా మోసం చేస్తుంది. ఏంటంటే, ఇదిగో మీరు మీ సంఘ సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటున్నారు, ప్రతివారం బల్ల తీసుకుంటున్నారు, మారు మనసు పొందారు, మీరు పరలోకానికి పోతారు అన్నటువంటి బోధ వాళ్ళు విని 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 అసలు మనం ఏదైనా దేవుని చిత్త ప్రకారం చేయకుండా ఉన్నామా అన్న పరిశీలనలోనికి వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళరు. అంతేకాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అవి చేయని వారిని గురించి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. మేము చేస్తున్నది వాళ్ళు చేయడం లేదు. కాబట్టి మన జీవితంలో పరిశీలనాత్మకమైనటువంటి జీవితం. ఏమి చేస్తున్నామో చూడాలి, ఏమి చేయలేకపోతున్నామో చూడాలి. ఆ యొక్క ధనవంతుడు యవనస్తుడు కూడా తను ఏం చేస్తున్నాడో అవి మట్టికి అతనికి తెలుసు.
ఏమి చేయలేకపోయాడో, ఎక్కడ ఇరుక్కున్నాడో, దేన్ని వదిలిపెట్టలేకపోతున్నాడో, దేన్ని బట్టి నిత్య జీవానికి వారసుడు కాలేకపోతున్నాడో, ఈ విషయాల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచన చేయలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, అలాగైతే నీ కలిగి ఉన్నది బీదలకిచ్చి నన్ను వెంబడించమంటే అప్పుడు అర్థమైంది ఆ యవనస్తునికి, ఓహో నేను దీనికి బానిసనైపోయాను. ఎంతగా బానిస అయిపోయాడు? నిత్య జీవము కూడా వద్దనుకున్నాడు, అంతే కదా. వచ్చిందేంటికి? నిత్య జీవం కొరకు వచ్చాడు. అయితే ఆయన నిత్య జీవము కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు. అందుకే నిత్య జీవం ఇలా దొరుకుతుందని చెప్పినా దాన్ని ఆయన అంగీకరించలేకపోయాడు. కారణం, దానికంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయనకు దేవునికి యాక్సెప్టబుల్గా జీవించాలంటే దేవుని కంటే ఎక్కువగా ఏదైనా మన జీవితంలో చోటు చేసుకున్నదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనం యాక్సెప్టబుల్ కాదు. యేసు ప్రభు ఆయన చాలా ఖచ్చితంగా బోధించాడు. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభా మీరు ఎలా బోధించారో, ఎలా జీవించారో అలా జీవించాలి. నికోదేము అన్నటువంటి యూదుల అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. రాత్రి సమయంలో వచ్చాడు. వచ్చి యేసు ప్రభుని బాగా పొగిడాడు. నీవు నిజమైన బోధకుడు అని మేము ఎరుగుతాము, ఎందుకనగా నువ్వు చేస్తున్న ఈ అద్భుత కార్యాలు దేవుడు తోడై ఉంటే కానీ ఎవరు కూడా చేయలేరు. చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. వాస్తవమే అది. అయితే నేను అక్కడ ఊహించుకున్నాను, నన్ను అక్కడ నా స్థానంలో పెట్టుకుంటే నేను ఎదగాల్సింది చాలా ఉందనిపిస్తుంది. అక్కడ ఎవరైనా నా దగ్గరికి వచ్చి అదే మాట చెప్పింటే అవునండి ఏదో దేవుడు వాడుకుంటున్నాడు, అదేదో ఇంకేదో చెబుతాం. అయితే యేసుప్రభు ఏం చెప్పాడు? నికోదేమికి ఏమి అవసరమో అదే యేసుప్రభు చెప్పాడు. ఒకడు మారు మనస్సు పొందితే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అది నికోదేమికి అవసరమైనటువంటి వర్తమానం. కాబట్టి మన జీవితాల్లో మనం అన్యుల్ని కలిసినప్పుడు వాళ్ళకు అవసరమైన వర్తమానం మనం చెప్పగలగాలి. ఏదో ఒక రకంగా యేసు ద్వారానే నిత్య జీవమని మనము చెప్పగలగాలి. మోమాట పడకూడదు, ప్రార్థన చేయాలి. దేవుడే మనకు ఆ శక్తి ఇవ్వాలి. మామూలుగా మన బంధువులో అన్యులో రక్షణ లేకుండా చనిపోతే మనం ఏడుస్తాం. నాకు గుర్తుంది, చాలా కాలం కిందట మా పెదనాన్న కూతురు ఒక అమ్మాయి యంగ్గా చనిపోయింది. బహుశా 17 ఏళ్ళు 18 ఏళ్ళు వయసు. నాకు చాలా బాధ ఇచ్చింది. ఎలాగైనా రక్త సంబంధం ఉంది. వెళ్ళి శవం దగ్గర చాలా ఏడుస్తూ ఉన్నా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఆమె బతుకున్నప్పుడు ఎప్పుడైనా ఆమె రక్షణ కొరకు ఏడ్చావా, ప్రార్థన చేశావంటే లేదు. సో చాలా సిగ్గుపడ్డాను. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలిసిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఒక్క మాట, ఒక్క వాక్యం వాళ్లకు మనం చెప్పగలగాలి. అదే దేవునికి అంగీకారమైనటువంటి జీవితం. కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. 32వ వచనం, నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి ఇక్కడ ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు ఎవరంట అంటే తన ప్రజలను పరిశుద్ధపరచు యెహోవా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
మనకు సాధారణంగా దేవుడు అంటే ఏం తెలుసు అంటే, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనకు ప్లాట్ ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. నిజమే, ఇవన్నీ కూడా నిజమే. కానీ దేవుడు వీటన్నిటికంటే ఎక్కువగా తన బిడ్డల జీవితాల్లో ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేను నా ప్రజలను పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. అదే క్రీస్తు యొక్క బోధలో ఉన్న ప్రత్యేకత. పరలోకపు తండ్రి చిత్త ప్రకారం జీవించాలని. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎవరు అంటే, ఆయన తన ప్రజలను పరిశుద్ధపరచు యెహోవా. కాబట్టి యేసు ప్రభు ఎవరు నాకంటే, ఆయన నా రక్షకుడు, నా సహాయకుడు, నా కష్టాలన్నిటిలో తోడుగా ఉండే దేవుడు. అదే సమయంలో నన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. నాలో ఏ అపవిత్రత ఉన్నా ఆయన అంగీకరించడు. ఆయన నన్ను పరిశుద్ధపరచాలని కోరుకుంటాడు. సో చివరిగా ఇక్కడ ఈ వాక్యంలో ఇదంతా చెప్పిన తర్వాత, నేను మీకు దేవుడినై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. ఇది ప్రతి విశ్వాసి పైన ఈ బాధ్యత ఉంది. మనము లోకము, పాపం అన్నటువంటి వాటిలో బానిసగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు ఏమన్నాడంటే, నీవు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు నిన్ను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు నేనని మీరు చెప్పాలి. కాబట్టి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. అది మనం చెప్పాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. మన జీవితం ఆయనకు అంగీకారంగా ఉండట్టుగా చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధపరిచేటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, దేవుడు కొన్నిసార్లు కఠినంగానే చేస్తాడు ఆ ప్రాసెస్. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూసుకున్నట్టయితే, దేవుడు అన్నాడు, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడతాడు. మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఎందుకు ఆయన శిక్షిస్తున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనములో, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే, తన పరిశుద్ధతలో పాలు పొందడానికి. అయితే ఈ లోకపు తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని శిక్షిస్తారు. కొన్నిసార్లు ఎమోషనల్గా, కొన్నిసార్లు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకొని ఆ కోపతాపాలు పిల్లలపై చూపించి పిల్లల్ని కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అలా కాదు. నేనంటూ మిమ్మల్ని శిక్షిస్తే ఎందుకు శిక్షిస్తానంటే, నా పరిశుద్ధతలో మీరు పాలు పొందడానికే. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రభా, నా జీవితంలో నీవు ఈ కష్టం పెట్టావు, ఈ శిక్ష పెట్టావు. ఎందుకు పెట్టావంటే, నేను పాడైపోవాలని కాదు, నేను పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఆ ఆలోచనతో మనం దేవుణ్ణి యాక్సెప్ట్ చేయాలి. సరే ప్రభా, ఇది నాకు అనుమతించావు. ఎందుకు? నీ పరిశుద్ధతలో నేను పాలు పొందాలి. ఆ పాలు పొందాలి కాబట్టి దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం కావడానికి ఆ కిందనే రాయించాడు. ఏమని? 11వ వచనం 12వ అధ్యాయం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. కాబట్టి దేవుడు తన ప్రజలను శిక్షించినప్పుడు అదేమి హ్యాపీగా అయితే ఉండదని కూడా క్లియర్గా చెప్పాడు. దుఃఖకరంగానే ఉంటుంది. అదేమి గంతులేసి సంతోషించేట్టుగా అయితే ఉండదు. ఆ ప్రాసెస్ దుఃఖకరంగానే ఉంటుంది. అయితే తర్వాత అన్నాడు, అది ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దానివల్ల ప్రయోజనం ఉంది. దానివల్ల ప్రయోజనము ఉంది. కష్టమే, దుఃఖకరమే, కానీ ప్రయోజనం ఉంది. కాబట్టి ఈ కష్టం మనకు ఎప్పుడు కష్టంగా అనిపించదంటే దానివల్ల ప్రయోజనము ఉంది అనుకున్నప్పుడు. దానివల్ల ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు మనకు పెద్ద కష్టమని అనిపించదు. ఎందుకు? దేవుడు నా మేలు కొరకే చేస్తూ ఉన్నాడు. దావీదు అన్నాడు 119వ కీర్తనలో 143వ వచనం, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ఏంటి? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఎట్లుంటుంది ఒక మనిషికి? శ్రమ వేదన రెండు పడితే ఆ వ్యక్తికి ఎట్లుంటుంది? అరిచి కేకలేసేటువంటి పరిస్థితి. అయితే దావీదు ఏమంటున్నాడు? అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. అంటే ఆ తర్వాత కలిగేటువంటి నీతి అన్న ఫలాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తూ ఉన్నాడు. ఇది నా మేలు కొరకే, ఇది నా మేలు కొరకే, అంతే తప్ప కీడు కొరకు కాదు. అయితే మనం దాన్ని ఆ ప్రాసెస్లో మనం ఉన్నప్పుడు మనకు ఆ ధైర్యం కలుగుతుంది, ఆ యొక్క సంతోషము కలుగుతుంది. అది కష్టమే, కానీ ప్రయోజనం ఉంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు మనం దాన్ని భరిస్తామంటే ప్రయోజనము ఉంది అనుకున్నప్పుడు భరిస్తాం. ఏదైనా అంతే. నేను వెయిట్ తగ్గాలని కొంచెం డైట్ చేస్తూ ఉన్నా, కష్టమే అది. అయితే దేవుని కృపలను చేస్తున్నా. ఎందుకు? దానివల్ల ఫలితము ఉంది. అది ఎప్పుడు ఉంటుంది ఫలితం? ఆ సిస్టమ్ని ఫాలో కావాలి. నేను తగ్గాలి, వెయిట్ తగ్గాలి అనుకొని 2 చికెన్ బిర్యానీ, 1 మటన్ బిర్యానీ తిని నెక్స్ట్ డే వెళ్ళి తూకం వేసుకొని చూస్తే ఖచ్చితంగా 1.5 కిలో పెరిగి ఉంటా. కాబట్టి దానికి చేయాలి. దానికి చేయాల్సిందంతా నేను చేస్తూ ఉన్నా. నాకు అనిపించింది, ఎప్పుడు నేను కంఠపాఠం చేసిన 5000 వాక్యాల్లో ఒక వాక్యం గురించి నేను ప్రసంగం చేయలేనేమో అనుకునేవాడిని. ఎందుకంటే ఆ వాక్యం అట్లాది. పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చివరిలో, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము రూపాంతరము చెందుతున్నాడని. సో ఆ వాక్యం పైన ప్రసంగం చేయడానికి నా క్వాలిఫికేషన్ లేదు. కనీసం నేను ఇంకొక 10 కేజీలు తగ్గితే ఆ వాక్యం పైన నేను ప్రసంగం చేయగలను. లేకపోతే నవ్వుతారు, ఈయన బాహ్య పురుషుడు ఎక్కడ కృషించినాడు అని. కాబట్టి ఆ హోప్ దాన్ని పాటించాలి, సిస్టమ్ని పాటించాలి. నేను ప్రతిరోజు వాక్ చేస్తూ ఉన్నా. రోజుకు దేవుని కృప వలన
2 గంటలు వాక్యాలు చెప్తా ఉన్నా, 2 గంటలు వాక్యాలు రాస్తూ ఉన్నా, 3 గంటలు మోకరిస్తూ ఉన్నా. కాబట్టి నాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ప్రాసెస్లో నేను ఉన్నాను. కాబట్టి మనం కూడా దేవుని వాక్యపు పరిధిలో ఆ ప్రాసెస్లో మనం ఉంటే తప్పక దేవుడు మనల్ని మలుస్తాడు, మనల్ని దీవిస్తాడు, అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. అయితే ఒకటి ఆయన అన్నాడు, నేను మిమ్మును పరిశుద్ధపరచు దేవుడను. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితాలు మీకు అంగీకారంగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. అలా అంగీకారంగా ఉండాలంటే మేము మీతో అనుదినము ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉండాలి. మీ ఆజ్ఞలన్నీ మేము అనుసరించాలి. కొండ మీద మీరు ప్రసంగించిన మాటలన్నీ మా హృదయంలో ఉండాలి. ప్రభా, మీ నామము అపవిత్రపరచబడకుండా మేము జాగ్రత్త పడాలి. మీరు మమ్మను పరిశుద్ధపరచు దేవుడు గనుక మా జీవితంలో మేము పరిశుద్ధపరచబడడానికి మీరు అనుమతించినటువంటి శ్రమలను మేము అంగీకరించడానికి కూడా మాకు మీరే సహాయం చేయాలి. అలాగే ఐగుప్తులో నుండి వారిని విడిపించి వారిని సాక్ష్యం చెప్పమన్నారు. రక్షణ పొందినటువంటి మేము మా ప్రభా మరి మీ గురించి సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి. మీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని మేము వేడుకుంటూ ఉన్నాం. అది ఒకవేళ మాకు కష్టమైనప్పటికీ కూడా పర్వాలేదు, ఎందుకంటే మీ చిత్తం మేము చేయాలి. మీ నామమును బట్టి మీ ప్రజలను కటాక్షించి మీరే పరిశుద్ధపరిచి మీ పనివారుగా దీవించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.